షెఫ్గా రెస్టారెంట్లో మేము ఎక్కువసార్లు చేయాల్సి వచ్చే రెసిపీ ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అండి. ఎందుకంటే కస్టమర్లు ఎక్కువగా ప్రిఫర్ చేసే రెసిపీ కూడా ఇది అనమాట. చికెన్లో టాప్ మోస్ట్ నెంబర్ 1 రెసిపీ కూడా చికెన్ ఫ్రై అని చెప్పాలి. ఆంధ్ర స్టైల్ అయితే మీకు చెప్పనక్కర్లేదు అనమాట. ముందుగా ఇలా మనం ఒక బౌల్లో 1/2 కిలో వరకు చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, చివరిగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది కేవలం 1/2 టీ స్పూన్ మాత్రం తీసుకోవాలండి ఇక్కడ మనం. తర్వాత మ్యారినేషన్ కోసం ఇలా చక్కగా మసాజ్ చేసి ఒక 30 మినిట్స్ వరకు అయితే చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న కడాయిలో 30 ml ఆయిల్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా ముక్కగా కోసి స్లైసెస్గా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా వేగుతున్న తర్వాత ఇవి మనకు 2-3 పచ్చిమిర్చి చీరిక కూడా ఇందులో కలుపుకొని ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనకి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట వీటి వల్ల. ఇప్పుడు వచ్చేసి మనకి 10 నుంచి 15 మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. జీడిపప్పు కూడా ఇందులో కలుపుకోండి. ఇవి మరీ ఎక్కువ వేపుకోకుండా చాలా తక్కువ టైంలో అలా జస్ట్ వేపండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. ముందు 1/2 టీ స్పూన్ మ్యారినేషన్కి, ఇప్పుడు వచ్చేసి 1/2 టీ స్పూన్ అండి. ఇలా మొత్తంగా మనం ఆనియన్స్ కలిపి మసాలాలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువ అయితే వేగనివ్వకూడదు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు అయితే ముందు మనం పక్క పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఇందులో అయితే మనం కలుపుకోవాలి. చికెన్ను బాగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక ఆనియన్ ఆ మసాలాలో బాగా కలిస్తే చికెన్ ముక్కలకు టేస్ట్ మరింత యాడ్ అవుతుంది. సో ఇలా మనం కలుపుతూ ఉండాలి, అవి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఓకేనా? ఇలా సపరేట్ అయిన తర్వాత ఆయిల్ మూత పెట్టి అలా ఒక 5 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి చికెన్ ఆనియన్ కదా ఆటోమేటిక్గా అడుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇలా 2 సార్లు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా వదిలేయాలి. ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. ఇలా చక్కగా మనకి ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా మిరియాల పొడి అనమాట. ఇవి 2 కలిపి ఇలా బాగా కలపాలన్నమాట. సో మీకు బయట కర్రీ పాయింట్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు, కొన్ని చోట్ల బాగా నల్లగా ఉంటుంది అనమాట ఫ్రై. వాళ్ళు మిరియాల పొడి, ధనియాల పొడి చాలా ఎక్కువ వేస్తారు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి మరీ జ్యూసీ కాకుండా ఎక్కువ గ్రేవీలా ఉండకూడదు అనుకుంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం ఆ గ్రేవీ మొత్తం ఎవాపరేట్ అవుతుంది అనమాట. చికెన్ ముక్కలు మరింత టెండర్గా అయితే అవుతాయి. చూసారా? ఇలా ఈ మాత్రం ఉన్న సరిపోద్దండి. చికెన్ ఫ్రై అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ట్రై చేయండి, తప్పకుండా మీకు అయితే రెసిపీ నచ్చుతుంది అనమాట. ఓకే, ఎన్నోసార్లు చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.